ఇప్పుడు మిర్యాల రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? అదే జనరల్గా ఇంతకుముందు నాకు సినిమా అంటే ఒక అభిప్రాయం ఉంటుండే. అంటే ఒక మంచి సినిమా రావాలంటే కథే ఇంపార్టెంటు, కథ బాగుంటే సినిమా బాగుంటుంది, కథ బాగాలేకపోతే సినిమా బాగుండదు అని బాగా నమ్మేవాడిని. బట్ ఈ మధ్యకాలంలో నాకు స్వానుభవం అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక కథ బాగుంటే సినిమా అవుతుంది, అలానే ఒక కథ బాగాలేకపోతే ఫ్లాప్ సినిమా అవుతుంది. అదే ఆ కథని ఒక డైరెక్టర్ మంచిగా అనుకున్నది నెరేట్ చేయగలిగితే సూపర్ హిట్ సినిమా అవుతుంది, దాన్ని కరెక్ట్గా నెరేట్ చేయలేకపోతే డిజాస్టర్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, త్రినాథరావు గారి సినిమాలు చూస్తే ఆయన ఏదైతే మైండ్లో అనుకుంటాడో స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈవి సత్యనారాయణ గారు అతనికి సినిమాలకు స్క్రిప్ట్ అతను చేస్తున్నదో లేదు తెలియదు, కానీ ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్ కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుండేది. బట్ ఆ థియేటర్కి వెళ్ళామంటే 2-2.5 గంటలు మనం ఉన్న రెగ్యులర్ ఈ టెన్షన్స్, ఈ బిజీ లైఫ్లో అన్నీ వదిలేసి ప్రశాంతంగా నవ్వుకుంటూ బయటకు వస్తాం. ఇప్పుడు ఈ తరంలో అలా ఈవీవి గారితో పోల్చదగ్గ డైరెక్టర్ మన త్రినాథరావు గారు. అలాంటి త్రినాథరావే నక్కిన నెరేటివ్స్ అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాడంటే, తను ఏదైతే ఒక నమ్మి ఎలాంటి సినిమాలు తీసుకుంటూ వెళ్తాడో తన బాటల్లోనే తన ఈ నక్కిన నెరేటివ్స్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగే ఎంటైర్ ఈ టీం అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సినిమాకి క్రౌడ్ పుల్లర్ ఓన్లీ నక్కిన త్రినాథరావు ఒక్కడే కాబట్టి తన గురించి మాట్లాడుతున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే సినిమా చూసి సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.